ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. మరి సంఖ్యాకాండము 24వ అధ్యాయము 1వ వచనము. ఇశ్రాయేలును జీవించుట యెహోవా దృష్టికి మంచిదని. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు దీవించుటకు దేవుని దృష్టికి మంచిదని పిలిచిందంట. ఇశ్రాయేలు ఎవరంటే దేవుని ప్రజలండి. ఈరోజు ఆయన యేసయ్య నిజమైన దేవుడని విశ్వసించి వారి పాపములు ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధాత్మని పొందుకున్న మీరందరూ కూడా ఆయన ప్రజలండి. ఈ వాగ్దానం వింటున్న మీరందరూ కూడా ఆయన ప్రజలు. మిమ్మల్ని దీవించుట ఆయన దృష్టికి చాలా మంచిదంట. కనుక మీరు దీవించబడాలి. మీ పిల్లలు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, చదువుకొని మంచి మంచి లాయర్లు, డాక్టర్లు, ఇంజనీరింగ్లు, ఎంఆర్ఓ ఆఫీసర్స్, మంచి ప్రవర్తలు, దేవుని సేవకులు కావాలని దేవునికి చాలా ఇష్టం అంట. కనుక ఉదయకాలంన నిన్ను బట్టి తక్కువ అంచనా వేసుకోకండి. అయ్యో నేనేం సాధిస్తానులే, ఇంకా నా జీవితం అంతేలే, నేను ఏమి సాధించలేను, నా వల్ల ఏం కాదు అనుకోకండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తే మీరు గొప్ప వాళ్ళు అవుతారు. కాబట్టి మిమ్మల్ని దీవించడం ఆయనకి ఇష్టమంట. ప్రియ సహోదరి సహోదరుడా, కలవరపడద్దు, భయపడద్దు. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, నీ పిల్లల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఈ వాగ్దానం వింటూ నువ్వు నమ్మకంతో ప్రార్థించండి. ఈ వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. తప్పకుండా దేవుడు అద్భుతం చేస్తాడు. నీవు వెనక వాటిని మర్చి ముందున్న వాటి కొరకు వేగిరిపడండి. ఆయన కృప తోడుంటుంది. ప్రార్థించేద్దాం. మహాగణుడా, ఉదయకాలం వాగ్దానం విన్న బిడల మీద నీ కృప దిగినగాక నా ప్రభా. ఇప్పుడే అనారోగ్యంతో, జలుబుతో, దగ్గుతో, జ్వరముతో, తలనొప్పితో, నడునొప్పితో, మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న బిడ్డలకి యేసు నామములో స్వస్థత కలిగిన గాక నా ప్రభా. దేవా, నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. ఉదయకాలన ప్రయాణానికి, ఉద్యోగంలోనైనా ఆఫీస్కి వెళ్తున్న వారు, కూలి పని చేసిన వారికి, స్కూల్కి వెళ్తున్న వారికి ప్రయాణంలో క్షేమ దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.